వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాయకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెలువరిస్తుంది. శ్రావణ శుక్రవారం శుక్లపక్షం శుక్రవారం కావడంతో ప్రతి ఆలయాల్లో కూడా వరలక్ష్మి వ్రతకల్పనకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని 14వ డివిజన్లో గల శ్రీ సాయిబాబా మందిరంలో కూడా నిర్విఘ్నంగా ప్రస్తుతం వరలక్ష్మి వ్రతకల్పన పూజ జరిగింది. ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున భక్తులు ప్రాతకాలం నుంచే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకొని వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొన్నారు. సుమారు వేలాది మంది మహిళలు ప్రస్తుతం ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని స్తుతిస్తూ అన్ని అరిష్టాలు తొలగించి సకల అభిష్టాలు నెరవేర్చమ్మ తల్లి అంటూ సాక్షాత్తు వరలక్ష్మి దేవిని స్తుతిస్తూ నిశ్చలమైనటువంటి భక్తితో ఏకాగ్రతతో వరలక్ష్మి వ్రత కల్పన పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రస్తుతం అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆలయ అర్చకులు మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈరోజు ఎటువంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తుంటారు? శ్రావణ మాసము పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే కార్యక్రమం ఇది. అయితే ఈసారి 5 శుక్రవారాలు రావటం వల్ల 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయింది. కానీ ప్రతిసారి 2వ శుక్రవారం అన్నట్లుగా ఈ వారం కూడా వరలక్ష్మి వ్రతం కార్యక్రమం అంతా కూడా సామూహికంగా చేసుకున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆమె యొక్క వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల సర్వ సౌభాగ్యాలు పుత్రపౌత్రులు పొందుతారని చెప్పేసి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈరోజు శ్రావణ శుక్రవారం వ్రతాలు నోచుకున్నారు. ఈ కార్యక్రమం తదనంతరం కూడా అమ్మవారి మహా నైవేద్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ విశేష కార్యక్రమానికి అందరూ భక్తులు పాల్గొని చాలా సుఖ సౌభాగ్యాలు పొందుతారని ఆ పరమేశ్వర అనుగ్రహం పొందాలని ఆశీర్వచనం. శ్రావణ మాసంలో శుక్రవారం ప్రధానంగా ప్రీతికరమైనది, కానీ ప్రత్యేకంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఈసారి కొంత కన్ఫ్యూజన్ ఉంది, దానికి సంబంధించిన క్లారిటీ ఇందులో సంశయం పడవలసింది ఏం లేదు. 5 శుక్రవారాలు వచ్చాయి. ప్రథమ రోజు శ్రావణమాసం మొదలై శుక్రవారం వచ్చింది కాబట్టి 5 శుక్రవారాలు వచ్చాయి. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. 2వ శుక్రవారం తర్వాత పౌర్ణమి వస్తుంది. కానీ ఈసారి 3 శుక్రవారాలు వచ్చాయి పౌర్ణమి ముందర. కాబట్టి పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేయాలి. కాబట్టి 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అయింది. కాబట్టి భక్తులందరూ గమనించండి, పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం ఆగస్టు 8వ తారీఖు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం. ఇంట్లో చేసుకునే వాళ్ళందరూ ఆ రోజు చేసుకోవచ్చు. మొత్తంగా శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్ని ప్రధాన ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన దేవాలయాల్లో భక్తులన్నీ కూడా పూర్తిగా ఆధ్యాత్మిక శోభ అయితే నెలకొందని చెప్పుకోవాలి. సామూహిక వరలక్ష్మి వ్రతాలు కుంకుమ పూజలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సాక్షాత్తు వరలక్ష్మి దేవిని స్తుతిస్తూ సర్వమంగళదాయనికి అయినటువంటి ఆ త్రిశక్తిని ఆరాధించడం ద్వారా అరిష్టాలన్నీ తొలగిపోయి సకల అభిష్టాలు కూడా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రత్యేక ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అమ్మవారిని ఏకాగ్రతతో స్తుతిస్తూ నిశ్చలమైనటువంటి భక్తితో ఆరాధిస్తే కోరిన కోరికలు తీర్చే ఆ వరలక్ష్మి దేవి అన్ని కోరికలు కూడా నెరవేరుస్తుందంటూ ప్రస్తుతం భక్తులు కూడా భక్తి ప్రవత్తులతో అమ్మవారిని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రధాన ఆలయాల్లో కూడా ప్రస్తుతం భక్తులంతా కూడా వరలక్ష్మి వ్రతను ఆచరించారు. ఆ తదనంతరం అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం నగరంలోని 14వ డివిజన్లో వరలక్ష్మి వ్రత కల్పన కార్యక్రమాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వందలాది మంది మహిళలు ప్రస్తుతం ఆలయానికి చేరుకొని వరలక్ష్మి వ్రత కల్పనలో పాల్గొన్నారు. బియ్య పిండిని నేలపై పెట్టి దానిపైన పసుపు కుంకుమలతో ముగ్గు వేసి ఆ తర్వాత కలశాన్ని అమర్చి గౌరీమాతను ఆవాహన చేసి కలశంపై జాకెట్ ముక్క, గాజులు, ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారిని స్తుతిస్తూ కుంకుమ పూజను కుంకుమతో అమ్మవారిని అర్చిస్తూ చేసే ఈ కైంకర్యం నిజంగా చూడముచ్చటగా ఉంటుందని చెప్పుకోవాలి. ఉదయం ప్రాతకాలం నుంచే శుక్రవారం నాడు ప్రత్యేక పుణ్యస్నానాలు ఆచరించిన తదనంతరం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఆలయాలకు వచ్చినటువంటి భక్తులంతా సామూహిక వరలక్ష్మి వ్రత కల్పనలో పాల్గొన్నారు. ఆ తదనంతరం అమ్మవారిని దర్శించుకుంటున్నారు, స్తుతిస్తున్నారు. తమ కుటుంబాలన్నీ కూడా పచ్చగా ఉండాలి, కలకాలం
సుమంగళి తత్వాన్ని తమకు ప్రసాదించాలంటూ కూడా అమ్మవారిని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆలయాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మీకు స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేశాను. రాబోయే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని కూడా నిర్వహించబోతున్నట్లు అర్చకులు చెప్తున్నారు. కొంత సంశయమే ఉన్నప్పటికీ ఎటువంటి సంశయానికి లోను కాకుండా పౌర్ణమి నాడు వచ్చే ఆ శుక్రవారం ఆగస్టు మొదటి వారంలో వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రత కల్పన పూజను నిర్వహించబోతున్నట్లు అర్చకులు కూడా చెప్తున్నారు. ఇది వీళ్ళని స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.